అందరికీ నమస్కారం. రాజు ఎక్కడున్నా రాజే, సింహం ఎక్కడున్నా సింహమే. ఈ వర్డ్ కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కరెక్ట్ గా సరిపోతుందని జనసేన పార్టీలో ఉన్నటువంటి ఆయన అభిమానులు కార్యకర్తలంతా కూడా తెలియజేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో క్రియాశీలకమైనటువంటి పదవి వస్తుందని వారు ఘంటాపదంగా చెప్తున్నటువంటి అంశం. బాలినేని 2024 ఎన్నికల ఓటమి తర్వాత ఆయన జనసేన పార్టీ వైపు వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి కూడా మేబీ 1 year దాటినా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పదవి రాకపోవడం అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలను కలిసి వేస్తా ఉంది. బాలినేనికి ఎమ్మెల్సీ ఇవ్వాలని మరి అధిష్టానం కూడా బాలినేనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే బాలినేని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా వైసీపీలో గతంలో బాలినేని అంటే ఒక బ్రాండ్ ఉంది. మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు అదేవిధంగా అనంతపురం నిన్ను చూసినట్లయితే పులివెందుల సంతనూతలపాడు అద్దంకి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మరి జనసేన పార్టీ నాయకులంతా కూడా బాలినేని హైదరాబాద్ లో ఆయన నివాసంలో కలవటం జరిగింది. ఆయనతో కలిసి రాబోయే రోజుల్లో యాక్టివ్ గా పనిచేస్తామని వారంతా కూడా ఆయనతో సెల్ఫీలు దిగుతూ ఉల్లాసంగా గడిపారని కూడా తెలియజేసుకోవచ్చు. బాలినేనికి మరో కొన్ని రోజులు, ఎందుకంటే జనసేన పార్టీ సభ్యత్వాలు కూడా మరి ముందుగా దూకుడుగా వెళ్తున్నటువంటి అంశం. ఇంకో 2 రోజుల్లో సభ్యత్వాలు స్టార్ట్ అయ్యే క్రమంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో క్రియాశీలకమైనటువంటి పదవి మేబీ 5 జిల్లాలకి దానికి సంబంధించి ఆయనకు 5 జిల్లాల్లో జనసేన పార్టీకి సంబంధించి యాక్టివ్ గా జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు, నియోజకవర్గ అక్కడ ఇన్ఛార్జీలు వారందరూ బాధ్యతలు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎత్తున పెట్టే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు పరిశీలించినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే జనసేన పార్టీ అధిష్టానం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసినట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కొంతమంది బాలినేని తోటి కూడా జనసేన పార్టీలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు అదేవిధంగా వాటన్నిటికీ దానికి సంబంధించి ఒక క్యాలెండర్ కూడా రూపొందించుకోవడం జరిగినట్టు సమాచారం తెలుస్తా ఉంది. మేబీ ఈ నెలాఖరులో కానీ లేకపోతే మార్చి ఫస్ట్ వీక్ లోపు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో క్రియాశీలకమైనటువంటి పదవి వచ్చే అంశం కూడా మరి పరిశీలిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అన్ని అనుకూలిస్తుంది. ఎందుకంటే మనం చూసినట్టయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు కార్యక్రమానికి కనుక వస్తే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది జనాలు అయితే వచ్చారో మరి ఇప్పుడు కూడా అంతమంది జనాలు జిల్లా వ్యాప్తంగా కూడా మరి వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చి ఆయన ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. బాలినేనికి ఉమ్మడి ప్రకాశం జిల్లాతో గతంలో వైసీపీలో మరి ఆయన ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది, మంత్రిగా పనిచేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. మరి ఓవరాల్ గా ఒంగోలు 5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే కార్యకర్తలకు మనోధైర్యం ఉండేదని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మనం చూసేప్పుడు జనసేన పార్టీకి సంబంధించి కూటమిలో భాగస్వామ్యంగా ఉంది. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీతో విభేదాలు రాకుండా ప్రకాశం జిల్లాలో క్రియాశీలకమైనటువంటి పదవి ఇచ్చి బాలినేని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మరి రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీలో ఆయనకు ఒక మంచి పదవి వస్తుందని ఆశపడతా ఉన్నారు. బాలినేని లాంటి ఒక మాస్ లీడర్ కనుక మళ్ళీ రాబోయే రోజుల్లో కనుక యాక్టివ్ అయితే మరింతగా కూడా జనసేన పార్టీ ముందుకు సాగుతుందని కార్యకర్తలు నాయకులంతా కూడా గాఢంగా విశ్వసిస్తున్నారని మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పటికే బాలినేని నివాసానికి మరి ప్రకాశం జిల్లాతో పాటు ఇతర నియోజకవర్గాలు, ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలు సందడిగా రావడంతో ఆయనకి పదవి కన్ఫర్మ్ అయినట్టుగా కూడా కొంతమంది జనసేన పార్టీలో బాలినేనికి దగ్గరగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు వారంతా కూడా తెలియజేస్తా ఉన్నారు. బాలినేని కనుక రాబోయే రోజులు ఆ పదవి కనుక వస్తే మరి టార్గెట్ వైసీపీనే. ఆయన ముందుగా కూడా వైసీపీని టార్గెట్ చేసి వైసీపీ నుంచి ఇప్పటికే కొంతమంది నియోజకవర్గంలో ఇన్ఛార్జీలంతా కూడా టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని మరి గాఢంగా కూడా బాలినేని వర్గం అయితే చెప్తా ఉంది. ఏదేమైనా బాలినేని రాబోయే రోజుల్లో ఒంగోలు వేదికగా కూడా రాజకీయాలు శాసిస్తారని కొంతమంది రాజకీయంగా కూడా చర్చిస్తా ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా బాలినేని లాంటి లీడర్ కి మరి జిల్లా అధ్యక్ష పదవి కాదు, మరి 5 జిల్లాలకు సంబంధించి ఒక మంచి పదవి ఇస్తారని వారంతా కూడా చెప్తా ఉన్నారు. చూద్దాం, మరి బాలినేనికి రాబోయే రోజుల్లో మంచి రోజులు రావాలని వారంతా కోరుకుంటా ఉన్నారు. కేడర్ అంతా కూడా మహిళలు అయితే మీ ఇతర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు గతంలో బాలినేనితో పాటు పనిచేసిన వాళ్ళంతా కూడా మరి ఆయనతోటి నడిచేందుకు కూడా సిద్ధపడుతున్నారని మనం తెలియజేసుకుంటాం.